శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 2వ అధ్యాయం. కార్తీక సోమవార వ్రతము కలుగు సత్ఫలితాలు. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన మనోవాక్యము వల్ల చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమునందు శివప్రీతిగా సోమవార వ్రతము చేయువారు కైలాసం పొందును. కార్తీక సోమవారం నాడు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన వారు 1000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము, అయాచిత భోజనము, స్నానము, తిలాదానము ఆ 6ను ఉపవాస సమానములు. శక్తి గలవారు ఉపవాసము చేయవలెను. శక్తి లేనివారు రాత్రి భోజన నియమము చేయవలెను. అందుకు శక్తి లేనివారు ఛాయానక్తమును అంటే సూర్యాస్తమయ సమయమున భోజనము చేయవలెను. అందుకును శక్తి లేనివారు బ్రాహ్మణులను భోజనమునకు పిలిచి వారితో కలిసి పగలే భోజనం చేయవలెను. స్త్రీ పురుషులెవరైనను కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసం చేసి శివపూజ చేసిన శివలోకం పొందును. స్త్రీ పురుషులెవరైనను కార్తీక సోమవారం నాడు ఉపవాసముండి రాత్రి నక్షత్రములను చూచిన పిమ్మట భోజనం చేసిన వారి పాపములన్నీ నశించును. కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకమును పూజయును చేసి రాత్రి భోజనం చేయువారు శివునకు ఇష్టదగులగురు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పెదను వినుము. కాశ్మీరు దేశంలోనొక పురోహితుడుండెను. అతనికి స్వాతంత్ర నిష్ఠూరియను ఒక కూతురుండెను. ఆమె చాలా అందమైనది. దాని దుష్ప్రవర్తనకు అసహ్యపడి అత్తామామలు తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. స్వాతంత్ర నిష్ఠూరి భర్త మిత్రశర్మ. అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సత్యము తప్పనివాడు. భర్త ఇన్ని సద్గుణములు గలవాడైనను స్వాతంత్ర నిష్ఠూరి అతనిని నిత్యం తిట్టి కొట్టి బాధించుచుండెను. ఇట్లు భార్య వలన అనేక కష్టములు పొందుచున్నను మిత్రశర్మ గృహస్థ ధర్మంపై గల కోరిక వలన భార్యను విడవలేక ఆమెతో కాపురం చేయుచుండెను. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగానున్నాడని తలిచి రంకుమగల ప్రోత్సాహంపై ఒకనాడు రాత్రి గాఢ నిద్రలోనున్న భర్త తలపై ఒక బండరాయితో కొట్టగా అతడు తక్షణమే మరణించెను. అంతటా ఆ కర్కాశ భర్త శవమును తీసుకొని పోయి ఒక పాడునూతిలో పడవేసి పూర్వము కంటే స్వేచ్ఛగా పరపురుషులను కూడి ఆనందించుండెను. అంతేగాక ప్రతివ్రతలగు స్త్రీలను పాడు చేసి వ్యభిచారము జరిపించుచుండెను. పరానింద చేయు దైవద్వేషము కలిగి వర్తించుచుండెను. అది ఒక్కనాడైనను విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథలైనను వినలేదు. క్రమముగా కర్కాశ యవ్వనం నశించి ముసలిదైనది. దానికొక వ్రణము పుట్టినది. ఆ వ్రణమునకు పురుగులు దుర్గంధము కలిగినవి. కర్కాశ ఆ వ్రణంతో చాలా బాధపడి తుదకు మరణించినది. అట్లు మరణించిన కర్కాశను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచు కొట్టుచు తీసుకొని పోయిరి. యముని ఆజ్ఞను అనుసరించి దూతలామెను మండుచున్న ఇనుప స్తంభము వద్దకు ఈడ్చుకొని పోయి ఆ స్తంభమును అలింగనం చేసుకోమనిరి. తర్వాత యమదూతలు ఆ కర్కాశను కొట్టి తిట్టి కుంభీపాక నరకమందు వేసి బాధించిరి. ఈ విధముగా కర్కాశ చిరకాలము నరకమందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమి అందు కుక్క జన్మ పొందెను. అది 15 సార్లు కుక్కగా జన్మించినది. 15వ సారి అది ఒక కళింగ బ్రాహ్మణుని ఇంటిలో కుక్కై పుట్టినది. అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుచుండెది.
సోమవార వ్రత మహత్యము వలన కుక్కకు కైలాస ప్రాప్తి. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసం నందు సోమవారం నాడు పగలంతయు ఉపవాసం చేసి తన గృహమున శివలింగమునకు అభిషేకము పూజలు చేసి నక్షత్రములను చూచి లోనకేగి దేవనివేదన జరిపి తర్వాత బలిదానం కొరకు బయటికి పోయి భూమిపై బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఇంటిలోనికి పోయెను. ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారం దొరకనందున ప్రదోష సమయం నందు తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించెను. ఆ బలిని భక్షించగానే కుక్కను పూర్వజన్మ స్మృతి కలిగినది. అంతను కుక్క బుసురోత్తమా రక్షించుము రక్షింపుము అని పలికెను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నవేమి అని అడిగెను. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమా వినుము, పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని, అనేక పాపములు ఆచరించి తిని, జారినిని, వర్ణ సంకరణం చేసి కులటను, అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధముల బాధించబడితిని. భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టి తిని, తుదకు ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఇది ఎట్లు కలిగినదో తెలుపుము అనెను. బ్రాహ్మణుడా కుక్క మాటలు విని దివ్య దృష్టిని చూచి జరిగిన విషయం గ్రహించి, ఓ శ్వాసమా, నేడు కార్తీక సోమవారం, నేనీ దినమున ప్రదోష సమయం వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భూజించినావు కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పగా, స్వామి, నాకీ కుక్క జన్మ తొలగి మోక్షం ఎట్లు కలుగునో తెలుపుడు అని ప్రార్థించగా, ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి తాను కార్తీక సోమవారములలో చేసిన పుణ్యమును ఆ కుక్కకు దారపోసెను. అట్లు బ్రాహ్మణుచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణమే దేహమును వదిలి గొప్ప తేజస్సు గలదై అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరించబడిన దివ్య కాంతగా మారి తన పితరులతో కూడా కైలాసమునకేగి అచ్చట ఆనందించుచుండెను. కనుక సోమవార వ్రతమెల్లరూ చేయదగినది కనుక, ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవారం వ్రతం ఆచరించుము అని పలికి తిరిగి వశిష్ఠుడిట్లు చెప్పెను. శ్రీమాత్రే నమః.